హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బరువు తగ్గాలనుకునే వారికి కానీ లేదంటే బీపీ, షుగర్, థైరాయిడ్, పీసీఓడి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆరోగ్య సమస్యల్ని దూరం పెట్టేసి బ్రౌన్ రైస్ తోటి సెట్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. సో ఇక నేను చూపించబోయే విధంగా బ్రౌన్ రైస్ తోటి సెట్ దోశని ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ హెల్దీ బ్రౌన్ రైస్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ బ్రౌన్ రైస్ దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు బ్రౌన్ రైస్ని వేసుకోండి. ఈ బ్రౌన్ రైస్ని మనం రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ బ్రౌన్ రైస్ తినడం వలన క్యాన్సర్, బరువు తగ్గడం, అలాగే మనకి బాడీ పెయిన్స్ కానీ, షుగర్ ఇవన్నీ కూడా తగ్గించుకోవచ్చు. హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ కానీ, థైరాయిడ్ కానీ, లేదంటే పీసీఓడి ప్రాబ్లమ్స్, అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్కి కూడా ఈ బ్రౌన్ రైస్ అనేది చాలా మంచిదన్నమాట. మనం ఏదన్నా నిద్రలేమితనం కానీ, డిప్రెషన్లో ఉన్నప్పుడు కానీ, లేదంటే మనకి మజిల్స్ స్ట్రాంగ్గా ఉండాలన్నా కానీ ఈ బ్రౌన్ రైస్ అనేది చాలా చాలా మంచిది. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఈ బ్రౌన్ రైస్ తోటి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మీరు కావాలంటే ఒకసారి గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసుకోండి. బ్రౌన్ రైస్ వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలుస్తుంది. సో ఇలా 1 కప్పు బ్రౌన్ రైస్ని గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ అదే కప్పుతోటి 1/3 వంతు కప్పుతోటి మినపగుళ్ళని వేసుకోండి. చివరిగా 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకోండి. ఇవి వేసుకొని వీటిని శుభ్రంగా కడిగేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని ఒక 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను 4 గంటల సేపు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనకి బియ్యం చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని కొంచెం పలచగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియంగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే పిండిని బాగా మెత్తగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. సో ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా పిండిని గిన్నెలోకి వేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఈ పిండి ఫర్మెంట్ చేసుకోవాలన్నమాట. పిండి న్యాచురల్గా ఫర్మెంట్ చేసుకోవాలంటే మనం ఇందులో కొంచెం ఉడికించిన అన్నాన్ని కానీ లేదంటే అటుకులను కానీ ఇలా వేస్తూ ఉంటాం కదా. కానీ ఈ బ్రౌన్ రైస్ దోశని హెల్తీగా ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ అటుకులను కానీ ఉడికించిన అన్నాన్ని కానీ ఏమీ వేసుకోలేదు. అయినా కానీ పిండి చక్కగా పులుస్తుంది అనమాట. అలా పులవాలి అంటే ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని చక్కగా చేత్తోనే ఈ విధంగా పిసుకుతున్నట్లుగా కలపండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్నారనుకోండి, మన చేతిలో ఉండే గుడ్ బ్యాక్టీరియా వల్ల ఈ పిండి అనేది చక్కగా ఫర్మెంట్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ పిండిని ఈ విధంగా చక్కగా పిసుకుతూ కలపండి. సో ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. సో నేనైతే ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి అనేది చక్కగా పులిసింది, చూసారా? మనం ఇందులో అటుకులు కానీ లేదంటే ఉడికించిన అన్నాన్ని కానీ ఏమీ వేసుకోలేదు. జస్ట్ మనం బియ్యం, మినపప్పు అలాగే మెంతులు వేసుకున్నాం, అంతే కదా. అయినా కానీ పిండి చూసారా చక్కగా పులిసింది కదా. మనం చేత్తో బాగా కలుపుకొని ఈ పిండిని ఫర్మెంట్ చేసుకున్నాం కదా, అందువల్ల ఈ పిండి అనేది ఇలా చక్కగా పులిసింది అనమాట. మీరు రెగ్యులర్ డైట్లో ఇలా ఫర్మెంట్ చేసిన ఫుడ్స్ని తీసుకోవడం వలన మనకి బాడీలో విటమిన్ B12 అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇలా విటమిన్ B12 ఇంప్రూవ్ అవ్వడం వలన మనకి మజిల్స్ స్ట్రాంగ్గా అవుతాయి. అలాగే బాడీలో వీక్నెస్, నిద్రలేమితనం ఇవేమీ లేకుండా రోజంతా కూడా చక్కగా యాక్టివ్గా ఉండొచ్చు అనమాట. కాబట్టి మీ రెగ్యులర్ డైట్లో ఇలా న్యాచురల్గా ఫర్మెంట్ చేసిన ఫుడ్స్ తీసుకోవడం అనేది చాలా చాలా మంచిది. సో ఇలా ఫర్మెంట్ అయిన పిండిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంతో దోశలు వేసేసుకోవచ్చు. మీకు ఒకవేళ దోశల పిండి అనేది థిక్గా ఉందనిపిస్తే కొంచెం నీళ్ళను వేసుకొని దోశల పిండిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద పెనాన్ని పెట్టుకొని, నాన్ స్టిక్ ప్యాన్ అయితే దీని మీద ఇంకా నూనె కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. అదే ఐరన్ ప్యాన్ అయితే కొద్దిగా నూనె వేసుకొని ఉల్లిపాయతో రబ్ చేసుకొని ఈ విధంగా దోశని వేసుకోండి. సో దోశ వేసుకున్న తర్వాత దీనిపైన పచ్చిదనం పోయిన తర్వాత నెయ్యిని కానీ లేదంటే నూనెని కానీ వేసుకొని ఈ దోశ ఒకవైపు కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని 2 వైపులు కూడా దోశను చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలను వేసుకోండి. సో నేను ఇక్కడ ఈరోజు సెట్ దోశలు ప్రిపేర్ చేశాను కదా,
మీరు కావాలంటే ఇదే పిండితోటి క్రిస్పీగా పల్చటి దోశలు కూడా వేసుకోవచ్చు. సో ఇలా మీకు కావాల్సిన దోశలు వేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. దోశ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 100కి 100% హెల్దీ అనమాట. బరువు తగ్గాలనుకునే వారికి థైరాయిడ్, పీసీఓడి చెప్పాను కదా ఆల్రెడీ, ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆరోగ్య సమస్యలను చెక్ పెట్టచ్చు ఈ దోశ తినడం వల్ల. సో ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.